రాయడం వేరు, ప్రాణం మీదకి వచ్చేలా కథ రాయడం వేరు. మరి ఇక్కడ ఒక కథ చివరికి కంప్లీట్ అయిందా, కంప్లైంట్ లా మారిందా అనేది తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ యాంటీ. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. సార్ నమస్తే సార్, డైరెక్టర్ గారు మొత్తానికి మా సెట్ కి వచ్చారు. పండగ కూడా ఒక రోజు ముందే వచ్చేసినట్టుంది. మాకు నవ్వించాలి మరి. కలర్ బాగుంది, మంచి కలర్. అలాగే నీ స్కిట్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నవ్వించకపోతే కనుక ఆ బట్టలు అక్కడ ఇప్పేసి వెళ్ళిపో కిందకి. సార్ నాలాంటి అందమైన అబ్బాయి ఈ రోజుల్లో ఒక బస్ స్టాప్ లో నిలబడితే ఒక అమ్మాయి అదోలా చూసి ఓ స్మైల్ ఇచ్చింది అనుకోండి, అబ్బా మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది. అదే అమ్మాయి నాకు పడిపోయింది అనుకోండి, మర్చిపోయాను ఏదో. ప్రతిరోజు పండగే. అదే అబ్బాయి ఎలాంటి వాడిని ఎవరన్నా అడిగితే బాబు బంగారం అంటారు సార్. నువ్వు మాత్రం భలే భలే మగాడివే. పెళ్లి చేసుకుని ఇద్దరు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే కొత్త జంట సార్. ఎంత ఓపికగా చూస్తున్నారు మీరు, మహానుభావుడు సార్. ఇది నా ప్రేమ కథా చిత్రం. ఏదో కింద మీద పడి మీ సినిమాలన్నీ కవర్ చేశాను. ఆఫీస్కి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా మీరు కవర్ చేస్తే. ఏదైనా తాతయ్య క్యారెక్టర్ చేస్తారంటే ఓకే, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎనీవే ఇంత దాకా నేను మాట్లాడిన దాన్ని చూశాక నేను ఎవరో మీకు అర్థమైపోయి ఉంటది. నా పేరు మృత్యుంజయరావు, ఒక గ్రేట్ రైటర్ ని. సినిమా కథలు, సినిమా డైలాగులు రాస్తుంటాను సార్. పండక్కి ఊరికి వెళ్ళాలని బయలుదేరాను, టైం అయిపోతుంది ట్రైన్ కి. వస్తాను సార్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. పండక్కి ఊరు వెళ్దామని వచ్చాను సార్. ఏంటో టీంలు ఖాళీ లేవు, ట్రైన్లు ఖాళీ లేవు మేడం. ట్రైన్ టికెట్ బుక్ చేశాను, గంట లేట్ అన్నారు, వెయిట్ చేస్తున్నాను. నువ్వు లాగు, నీ ట్రైను లాగు. సార్ మిమ్మల్ని ఎక్కడో నన్ను ఎక్కడ చూసి ఉండవండి, నేను బిజినెస్ చేస్తుంటాను. మరమరాలు అమ్ముతుంటారా? మీరేం చేస్తుంటారు? నేను కథలు డైలాగులు రాస్తుంటాను. మీరేం చేస్తుంటారు? వాటిని చంపుతూ ఉంటానండి. నా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్, అది చెప్తాను వినండి. టైం పాస్ అయిపోతుంది, టైం తెలియదు అసలు మీకు. సరే చెప్పండి. ట్రైన్ కూడా పాస్ అయిపోద్ది చూసుకోండి. ఏంటంటే సార్, హీరో ఉంటాడు సార్. ఆ హీరోకి క్రికెట్ అంటే చాలా ఇష్టం సార్, కానీ చాలా పేదోడు సార్. బ్యాట్ కొడుకోవడానికి డబ్బులు ఉండవు. ఈ కర్ర పుల్లలతోటి అట్ట ముక్కలతోటి టపా టపా ఆడుతూ ఉంటాడు. హీరోని చూసి హీరో తండ్రి కరిగిపోతాడు. ఇంట్లోకి వెళ్ళి ఒక కొబ్బరి మట్టని బ్యాట్ గా చెక్కి తెచ్చి ఇస్తాడు. అంతో హీరో రోజు ప్రాక్టీస్ చేసి పెరిగి పెద్దవాడయ్యి క్రికెట్ ని పక్కన పెట్టేస్తాడు సార్. బాగా చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తాడు సార్. ఓ సూపర్. హీరోకి ఒక మరదలు ఉంటది. ఆ మరదలు అంటే హీరోకి చాలా ఇష్టం. మామయ్య మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హీరో మామగారికి చెప్పగానే గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునేవాడికి నా కూతుర్ని యమునని చెప్తాడు. ఇదేం ట్విస్ట్ అయ్యా బాబు? ఇదే సార్ మన కథలో తర్వాత నువ్వు ఎలాగైనా మళ్ళీ క్రికెట్ నేర్చుకో, ఇండియాకి వరల్డ్ కప్పితే అప్పుడే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు. అప్పుడు హీరో గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసి మళ్ళీ క్రికెట్ ప్రాక్టీస్ చేసి హీరో వెళ్ళాడు. బ్యాట్ పట్టుకుని చుట్టూరా చూస్తున్నాడు, జనాలు అందరూ చూస్తున్నారు. మరదలు కూడా స్టేడియం లో కూర్చుంది. బావా బావా బావా. ఏమండి మీరు బావా అనేది బాగుంది, కానీ ఇది బాలేదండి. బావా అని కొడుతుంటే ఇంకా చూసాడు. ఆడు పరిగెట్టుకుని వచ్చి బాల్ ఇచ్చినాడు. బాల్ గాలిలో ఉంది సార్. హీరో బ్యాట్ వదిలేసి డ్రెస్సింగ్ రూమ్ లోకి పారిపోయాడు సార్. డ్రెస్సింగ్ రూమ్ కిందకి వెళ్ళాడు. అక్కడ చిన్నప్పుడు వాళ్ళ నాన్న చేసిన కొబ్బరి మట్టు బ్యాట్ ఉంది కదా, అది తీసుకుని వెనక్కి వచ్చి 6 కొట్టేశాడు సార్. అంతే. ఇంత కథ బదులు లాస్ట్ లో కొబ్బరి మట్టతో 6 కొట్టాడంటే అయిపోయేది కదా. రాముని చూడగానే రాఘవ కూడా లాగే. సార్ సినిమా బాగుంది కదా సార్? కథ బాగాలేదంటే ఫీల్ అవుతాడేమో. చాలా బాగుంది సార్. సినిమా రిలీజ్ అయ్యాక మీరు చూడాలి సార్. అయ్యో తప్పకుండా. అయ్యో ట్రైన్ వచ్చిందండి, వెళ్ళొస్తానే. బై. థ్యాంక్ యూ. వస్తాను సార్, అర్జెంట్ గా నాకు ట్రైన్ టైం అయింది. అదిగో అబ్బాయి గారు వచ్చావా? లేదు నాన్న, పంపారు. ఏరా అశోక్, నేను మీ టీమ్ లోకి వచ్చానని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా? వచ్చిందిరా ఆమె కదా, ఎవడన్నా పర్ఫార్మర్ అయితే భయపడాలి. ఏరా ఫనీ, నువ్వు ఫీల్ అవుతున్నావు కదా? నేనెందుకు ఫీల్ అవుతాను? నా ల్యాగ్ షేర్ చేసుకోవడానికి ఇంకో ల్యాగ్ వచ్చింది.
నువ్వేంటి ఇక్కడ? ఎంత మీకు కథ అంటే చెప్పేశాను కానీ నా కథ మీరు ఎవరికన్నా చెప్పేస్తే వాళ్ళు ఇంకొకరు చెప్పేస్తే వాళ్ళు ఇంకొకరు చెప్పేసి ఫిలిం నగర్లో ఎవరన్నా సినిమా తీసేస్తే ఏంటి గొడవ ఏంటి కథ ఏంటి? నా కథ నచ్చింది అంటున్నాడు సార్. ఎవరికన్నా చెప్తే వాళ్ళు ఇంకొకరు చెప్పి సినిమా తీసేస్తే సార్ చెప్పే ఛాన్స్ లేదు, ఆయన మర్చిపోతాడు. కరెక్ట్ గా ఎలా చెప్పారు? చిన్న డైలాగే మర్చిపోతాడు, అంత పెద్ద కథ మర్చిపోతాడు. ఏం కథ అంతకనే? ఏం లేదు నాన్న, హీరో గాడికి క్రికెట్ పిచ్చి. చెప్తాను నా కథ ఎందుకు చెప్తాను నువ్వు? ఇప్పుడే మర్చిపోయాను, గుర్తులేదని చెప్పా. ఎందుకు చెప్తాను కథ నువ్వు? దండం పెడతాను, నీ కథ నేను మర్చిపోయాను. నీ కథ ఎవరికి చెప్పను, వెళ్ళరా బాబు. వాడు ఏం లేదు నాన్న, ఓ క్రికెట్ స్టోరీ కథ ఉంది వాడిది. పెళ్లి సంబంధం రాడు. వెళ్దాం సర్లేదా. అమ్మాయి వాళ్ళ అమ్మ జాంబవతి, మరి తిన అమ్మాయి గర్భవతి, గుణవతి. ఏమన్నా మాట్లాడతావా? సరే మాట్లాడతాను, మీరు వెళ్ళండి. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. పర్వాలేదు చెప్పండి. కథ చెప్తున్నాడు అనుకుంటున్నాడు ఈయన. ఛీ, పెళ్లి కాకముందు ఏంటండి? ఆడు ఏం చెప్తున్నాడు? నీకు సినిమా కథ చెప్తున్నాడు ఆడు. చెప్పు మరి, చెప్పండి అంటున్నావు. నీ కథకో దండం, నీకో దండం, నేను ఎవరికి చెప్పలేదు. నువ్వు వెళ్ళరా బాబు. ఎలాగే గతంలో ఒకటి నేను చెప్పిన కథను విని సినిమా తీసేశాడు. ఏం సినిమా? అనకొండ. ఏం కథ? ఒక పాము ఉంటది, అది ఇలాగా వెళ్తదని చెప్పి తీసాడు. ఒరే, ఏ పామైనా ఇలాగే వెళ్తది కదరా. నా కథ విన్నాక ఏ పాము అయినా అలాగే ఫాలో అయిపోతున్నాయి. ఇంతకేం పని చేస్తుంటావు నువ్వు? హోటల్లో సర్వర్ గా పనిచేస్తుంటాను. నెలకు 4000 జీతం. అన్ని ఖర్చులు పోను 500 మిగులుతుంది. 500 డిబ్బీలో వేస్తాను. ఇలా డిబ్బీలో 500 వేసి 10 కోట్లు అయ్యాక డిబ్బీ పగలగొట్టి దాంతో సినిమా తీస్తాను. ఆ డిబ్బి కాదురా, ముందు నీ డిబ్బి పగల కొట్టాలి. నీ మట్టలో కథకి కథ అంటావేంట్రా? సామే రర సామే బంగారు సామే మీసల సామే రోషల సామే. భారతి గారు ధైర్యం చేస్తారా ఈ రైటర్ తో కథ? భలే రైటర్ పోయి అని పెట్టాలి మనోడికి. కాన్సెప్ట్ బాగుంది. అంటే ఒక కథకి ఉండాల్సిన లక్షణం పర్ఫెక్ట్ గా ఉందనిపించింది. రాకెట్ రావు ఇంతున్న రాకెట్ లాగా గుచ్చుతూ వెళ్తున్నాడు అందరినీ. బాగా చేశారు, వెరీ గుడ్. రోజా గారు భలే చేశారు అసలు, అందరూ చాలా ఎనర్జీగా ఉంది. వెరీ నైస్. మరో గారు చాలా బాగుంది. అన్నిట్లోకి నాకు అనకొండ నచ్చింది. టైమింగ్ సూపర్ అండి మీది, రాఘవ్ గారు. అందరూ బాగా చేశారు.